ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎలా పే చేయాలో చూద్దాం. అది డెస్క్‌టాప్ మోడ్‌లో మొబైల్ అయితే ఆన్ చేసుకోండి. ఓపెన్ చేసి ఏపీ ఎస్పీడీసీఎల్ పేమెంట్ అని టైప్ చేస్తే ఇక్కడ డిజిటల్ పేమెంట్ అని చెప్పేసి ఫస్ట్ లింక్ వస్తుంది. మీరు దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు బిల్ డెస్క్, ఏపీ ఆన్‌లైన్ అలాగే క్యూఆర్ వస్తుంది. బిల్ డెస్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి డైరెక్ట్ పేమెంట్ పేజ్‌కి అయితే వెళ్ళిపోతాం మనం. డైరెక్ట్ మన ఏపీ ఎస్పీడీసీఎల్ పేజ్‌కి అయితే వస్తుంది, పేమెంట్స్ పేజ్‌కి. సో ఇక్కడైతే మనకి సదరన్ పవర్ అని ఉంది కదా, ఇక్కడ మనం కరెంట్ బిల్లు నెంబర్ ఉంటుంది కదా, సో సర్వీస్ నెంబర్, ఆ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా అయితే ఎంటర్ చేసుకోండి. క్యాప్చా ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి మొత్తం డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ చూస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనకి కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, ఫోన్పే కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, అలా ఏదైనా సరే మనం ఈజీగా అయితే పేమెంట్ మనకి ఏది అనుకూలంగా ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే కార్డ్ పేమెంట్ అయితే చేస్తున్నాను. సో క్రెడిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో మీరు యూపీఐ ద్వారా చేసుకుంటే యూపీఐ మీద సెలెక్ట్ చేసి మేకే పేమెంట్ అంటే క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. నేనైతే కార్డ్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేశాను. నాకు ఈ విధంగా అయితే నెక్స్ట్ పాపప్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఓటీపీ అడుగుతుంది. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయి నెక్స్ట్ పేజ్కి పేమెంట్ కన్ఫర్మేషన్ అనేది అయిపోతుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసాము. ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్పేసి మనకి వచ్చింది కదా, ఈ విధంగా మనకి పేమెంట్ అనేది ఈజీగా అయితే చేసుకోవచ్చు. అట్లాగే దీన్ని ప్రింట్ కావాలన్నా మనం జస్ట్ ప్రింట్ మీద క్లిక్ చేయొచ్చు. ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే మనకి సేవ్ పీడిఎఫ్లో కూడా ఇక్కడ సేవ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకుంటే పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్